కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి. కోసిగి మండలంలోని వందకల్లు, నేలకొసిగి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం కొనసాగించారు. వైసీపీ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు భారీగా ప్రచారానికి పోటెత్తారు. వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మాట్లాడుతూ, ప్రజా కురుక్షేత్రంలో ఎన్నికలకు మేమంతా సిద్ధమే. ప్రజల గుండెల్లో పదిలంగా నిలిచిన జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయం. మంత్రాలయం నియోజకవర్గ అభివృద్ధి దిశగా తీసుకువెళ్తామన్నారు. చంద్రబాబు అబద్ధపు మాటలు ప్రజలు నమ్మరు. చంద్రబాబుకు ఓటమి భయం పుట్టుకొని వచ్చింది. టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రారెడ్డి బీసీలు అంటూ ప్రచారం కొనసాగిస్తున్నారు. బాలనాగిరెడ్డి బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి. మంత్రాలయం నియోజకవర్గంలో నాడు బాలకృష్ణ, నేడు చంద్రబాబు రావడం చూస్తుంటే ఓటమి భయం గట్టిగా పట్టిందని అనుకుంటున్నానన్నారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రజలు, కార్యకర్తలు ఆశీస్సులతో గెలుపు ఖాయమని విశ్వసించారు. కార్యక్రమంలో మురళీరెడ్డి, ఎంపీపీ లవకుశ, ఈరన్న, నాడుగేని నరసింహులు తదితరులు పాల్గొన్నారు. మండలానికి పోయేది లేకుండా మీ గ్రామంలో సచివాలయం తెచ్చాడు అంటే అధికారులు మీ ఊర్లోనే ఉండాలని ఆలోచన చేశాడు. అలాగే హాస్పిటల్ పోకుండా ప్రతి రోజు మీ హెల్త్ ఈ కార్యక్రమం ఉద్దేశించి మన మండల అధ్యక్షుడైనటువంటి ఈయన గారు ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా. మనూరికి ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో చేసినాడు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సారు. ఆయనకి ఒకటి బివి రామయ్యకి, ఒకటి వై బాలనాగిరెడ్డి సార్కి అత్యధిక ఓటు వేయాలని మన గ్రామ కొళాయి ఎమ్మెల్యే అడిగిన వెంటనే 13.5 లక్షలు పెట్టి తక్షణమే శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా స్కూల్ రోడ్డు 14 లక్షలు వేయడం జరిగింది. అదేవిధంగా సుంకులం రోడ్డు కూడా 12 లక్షలు వేయడం జరిగింది. అంగన్వాడీ సెంటర్ కూడా చేయడం జరిగింది. ఇంకా మనకి ఎమ్మెల్యే సార్ 4వ అత్యధిక మెజార్టీ గెలుపుకుంటే మనకి ఇంకా ఏమేమో పథకాలు అన్నీ చేస్తాడని ఈ సభాముఖంగా కోరుకుంటాం. చేరుకున్నాడు. తప్పకుండా మీకు అందరికీ చేతులు జోడించి ఈ ఫ్యాన్ గుర్తు వేయాల్సిందిగా కోరుతూ వ్యవసాయం వాళ్ళకి అవ్వదాతలకు ప్రతి ఒక్కరికి పేరు మీద హృదయపూర్వక నమస్కారాలు చేస్తున్నా. కొత్త పిచ్చగాడు, ఆయనకి ఏమీ తెలియదు. ఊరికేదో సీట్ వచ్చింది వచ్చేసినాడు. అయ్యో వీరు బీసీ అంటాడు. ఆ రోజు మంగమ్మ వాళ్ళందరూ ఎవరు? దళవాల రామయ్య. మరి ఆ రోజు ఆయన బీసీ కాదా? ఆ రోజు ఎందుకు నువ్వు పీఆర్పీకి నిలబడ్డాడు వాళ్ళ నాన్న? ఒక్కసారి అడగాలి బీసీలు కూడా మీరందరూ. ఆ రోజు దళవాల రామయ్య బీసీ కాదు, ఈ రోజు ఏదైతే బీసీ. అలాంటి ఆలోచన చేయొద్దండి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పార్టీ ఎవరిదంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాను. ఈ రోజు ఎంపీపీలు ఉన్నారు, జెడ్పీటీసీలు ఉన్నారు, అలాగే సర్పంచులు ఉన్నారు. ప్రతి ఒక్క వర్గానికి ఎస్సీలు వాళ్ళకి అందరికీ సర్పంచులతో నుంచి ఎంపీటీసీలతో నుంచి పదవులు ఇచ్చిన